ప్రధానికి ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ వేదికపై కూడా ఈ అవమానం చోటు చేసుకోవడం పాకిస్తాన్ ప్రధానికైతే ఇప్పుడు పెద్ద నష్టం వాటిల్లిందని చెప్పుకోవాలి. సో ఏదైతే అంతర్జాతీయ వేదికపై కూడా సదస్సు జరుగుతున్న సమయంలో అటు రష్యా ప్రధాని పుతిన్ ను కలిసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన్ని కలిసి మాట్లాడే ఛాన్స్ అయితే పాకిస్తాన్ ప్రధానికి దొరకలేదని చెప్పాలి. దీంతో కూడా కొంత అసహనంతో ఆయన అక్కడైతే ఉండిపోయిన దృశ్యాలు మనం కూడా చూడొచ్చు. సో ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రధానికి జరిగిన అవమానం మనం చూడొచ్చు. దీంతో కూడా ఆయన ఒక్కసారిగా కంగు తిన్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. సో ఏదైతే నిన్న అంతర్జాతీయ వేదికపై కూడా షెహబాజ్ షరీఫ్ కి అయితే భంగపాటు చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ఎదురు చూసి విసిగిపోయారు షరీఫ్ అని చెప్పాలి. సో రష్యా అధ్యక్షుడితో కలిసి పుతిన్తో కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుమారుగా 40 నిమిషాలు అయితే పుతిన్ కోసం వెయిట్ చేశారు. అయినప్పటికీ కూడా ఆయనతో మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. ఇంకా ఏటివ్ చేయలేక కూడా లోపల మీటింగ్ జరుగుతున్న సమయంలో నేరుగా అయితే పాకిస్తాన్ ప్రధాని నేరుగా అయితే పుతిన్ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయారు. అటు వేరే మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వెయిట్ చేసి కూడా తనతో మాట్లాడే అవకాశం రావట్లేదంటూ నేరుగానే లోపలికి వెళ్ళిపోయారు. దీంతో కూడా పాక్ ప్రధానిపై విమర్శల వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే తుర్క్మెనిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ ఫోరానికి కూడా ఇద్దరు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే పాక్ ప్రధాని షరీఫ్ అయితే సమావేశంలో కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే బిజీగా ఉన్నారు. ఆయనని కలిసేందుకు సుమారుగా అయితే షరీఫ్ 40 నిమిషాల పాటు వెయిట్ చేశారు. సో అయినప్పటికీ కూడా షరీఫ్ని కలిసే అవకాశం అయితే రాలేదు. దీంతో పుతిన్ వేరే మీటింగ్లో ఉంటే కూడా నేరుగా డోర్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక ప్రధాని అయ్యుండి ఒక అధ్యక్షుని కలిసేందుకు ఇలా వెళ్ళిపోతారంటూ కూడా ఇప్పుడు పాక్ ప్రధానిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారని చెప్పాలి. అనంతరం కూడా మన విజువల్స్ చూడొచ్చు. ఒకసారి షరీఫ్ ఆయన ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ అని మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అంటే ఎంత అసహనం పొంది ఉంటే కనుక ఒక దేశ ప్రధాని అయితే ఇలా ఉంటారనే వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. సో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో కూడా ఒక మూలన అయితే పక్కన కూర్చుని ఉన్నారు. సో ఎవరు పట్టించుకోలేని వైనం కూడా అక్కడైతే కనిపిస్తుంది. సో రష్యా అధ్యక్షుడు అయితే మనకి ఇటీవల అయితే భారత్తో ఉన్న సంబంధాలు అయితే మనకు ముందుగానే తెలుసు. సో ఇటీవల ఇటు భారత్ వచ్చారు, పర్యటించారు. సో అటు ప్రధాని మోడీతో సహా ఎంత స్నేహపూర్వకంగా మెలుగుతామో మనకు తెలుసు. అలాంటిది పాక్ ఎప్పుడు కూడా దాని ద్వంద్వ వైఖరి చూపించుకుంటా కూడా వక్రబుద్ధిని చూపించుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడైతే అది మరొకసారి తను చేస్తున్న వేషాలకైతే ఇది వారికి పెద్ద చెంపపట్టని చెప్పుకోవచ్చు. సో రష్యా అధ్యక్షుడిని కలిసే అవకాశం అయితే పాక్ ప్రధానికి రాకపోవడంతో ఒక్కసారిగా కూడా అసహనానికి లోనయ్యారు పాక్ ప్రధాని షరీఫ్ అయితే. సో విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. తన మొత్తం కూడా ఇంకా ఏం చేయాలో తెలియక ఒక మూలన కూర్చుంటూ కూడా ఓ మూలన కూర్చుని అయితే ఉండిపోయారు పాక్ ప్రధాని. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అందించేందుకు శివ ఉన్నారు అందుబాటులో. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము ఇది ఒక పాక్ ప్రధానికి అయితే ఘోర అవమానం అని చెప్పాలి. అటు పుతిన్ని కలిసే సమావేశంలో కూడా అతనికి సమయం ఇవ్వకపోవడంతో నేరుగా లోపలికి వెళ్ళిన ఘటన కూడా మనం చూస్తున్నాం. అసలు సమయంలో ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఘోర అవమానం జరిగినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికపై షెహబాజ్ షరీఫ్ కు భంగపాటు కలిగినట్లుగా తెలుస్తోంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎదురు చూసి విసిగిపోయారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. తుర్క్మెనిస్తాన్ లో జరిగిన అంతర్జాతీయ పోరానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇద్దరు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బిజీగా గడిపారు. అయితే పుతిన్ ని కలిసేందుకు ఏకంగా 40 నిమిషాల పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎదురు చూశారు. అయితే పుతిన్ వేరే మీటింగ్ లో ఉన్న సమయంలో అక్కడున్న డోర్లు కూడా తోసుకుని పాక్ ప్రధాని లోపలికి వెళ్లారు. అయినప్పటికీ కూడా పుతిన్ ఆయన పట్టించుకోలేదన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక అక్కడి నుంచి పాక్ ప్రధాని ఇది అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇక షరీఫ్ మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన వీడియో ఒకటి అంటే ఇది ప్రధానంగా ఇరు దేశాలకు సంబంధించిన దేశాధినేతలు సమావేశమైనప్పుడు కామన్ గా ఒకరినొకరు కలుసుకోవడం, కరచాలనం చేసుకోవడం, ఆలింగనం చేసుకోవడం కామన్ గా జరుగుతూ కానీ అక్కడ పాక్ ప్రధానిని పుతిన్ ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అనే దానిపై మాత్రం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా రకరకాల మీమ్స్ కూడా చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు ఇది ఘోర అవమానంగానే భావించాల్సి ఉంటున్నట్టు కూడా నెటిజన్లు చర్చించుకుంటూ ఉన్నారు.
శివ, అయితే ఈ ఘటనకు సంబంధించి అటు పుతిన్ కానీ ఇలాగ పాక్ ప్రధాని కానీ ఏమన్నా స్పందించారా ఇప్పటివరకు? దీనికి సంబంధించి ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ ఆ విజువల్స్ కానీ పరిస్థితిని చూసి ఇటు సోషల్ మీడియా వేదికగా చర్చ అయితే కొనసాగుతాం. శివ, అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇదివరకే ఇటు రష్యా అధ్యక్షుడు అయితే మనకి ఎంత స్నేహబంధంతో ఉంటారో భారత్తో అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు పాక్ ప్రధానినే వేగంగా వెనక్కి నెట్టేసిన వైనం అయితే అక్కడ చోటు చేసుకుంది. ఇన్ కేస్ మీటింగ్స్ లో ఉన్నా కూడా సో ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఏమన్నా సఖ్యతా లోపం ఉంది అని అనుకోవచ్చు. డెఫినెట్ గా ఇద్దరి మధ్య కూడా ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న యుద్ధం ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ యుద్ధం ప్రకటించింది. దానిలో అటు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నెలకొనే బదులు భారత్ కు అండగా రష్యా నిలిచింది. ఇటు పాకిస్తాన్ కు ఇతర దేశాలు కొన్ని అండగా నిలిచాయి. కానీ ఇక్కడ రష్యాను కూడా ఉద్దేశించి గతంలో పాకిస్తాన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఇద్దరి మధ్య పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించి కానీ మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదానికి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదానికి సంబంధించి కూడా ఇరు దేశాల నేతల మధ్య ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు పుతిన్ మధ్య కూడా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఇక రోజు రోజుకు రష్యా భారత్ బలం అనేది బలోపేతమవుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఈ బలాన్ని కానీ బంధాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అంతర్గతంగా కొన్ని విమర్శలు కూడా చేస్తోంది. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం అనేది ఇటు పుతిన్ కు ఇటు భారత్ కూడా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మరిన్ని దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందనేది కొంత ఇంటెలిజెన్స్ విభాగం వద్ద సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని ఇరు దేశ అధినేతలు కూడా తెలుసుకున్నారు. అయితే ఇది తెలుసుకున్న నేపథ్యంలోనే పుతిన్ నెగ్లెక్ట్ చేశారు అతన్ని కలివడంలో అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక సభకి వెళ్ళినప్పుడు దేశాధినేతలు ఒక దగ్గర ఉన్నప్పుడు అందరూ కూడా కలుసుకుంటూ ఉంటారు. ఎంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా బయట ప్రపంచానికి అవి బయటకు కనపడకుండా కనీసం కరచాలనమైనా చూసి నవ్వుకోవడమైనా ఆలింగనం చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఏమీ జరగలేదు. కానీ అంతసేపు వెయిట్ చేసి హాల్లోకి తుంచుకొని వెళ్ళారు అనేది ప్రధానంగా అక్కడ విజువల్ బట్టి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూడనప్పటికీ చూడకపోవడంతోనే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ అన్ని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశం పైన తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్ళకూడదు, దేశాధినేతగా ఉన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనేది చర్చ అయితే కొనసాగుతోంది. ఇక ఫర్దర్ గా ఎదురైతే దీనికి సంబంధించిన అధికారికంగా స్పందించలేదు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మాత్రం సోషల్ మీడియా దీనికి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే పాక్ ప్రధానికి ఇది ఘోర అవమానం అనే చెప్పాలి. ఏకంగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కలిసే సమయం అయితే దొరకలేదు తనకి. సో గా ఎప్పుడు కూడా ఇలాంటి ఇరు దేశాధినేతలు కలిసినప్పుడు అయితే ఆలింగనం చేసుకుంటూ ఉంటారు, అట్లీస్ట్ మాట్లాడుకుంటారు. బట్ అలాంటిది ఏమీ జరగకపోగా అటు ఆ పాక్ ప్రధాని షరీఫ్ అయితే సుమారుగా 40 నిమిషాల పాటు పుతిన్తో కలిసేందుకైతే వెయిట్ చేశారు. సో వెయిట్ చేసిన అనంతరం కూడా తనకు అనుమతి రాకపోవడంతో నేరుగా పుతిన్ మీటింగ్లో ఉన్న హాల్లోకి అయితే చొచ్చుకెళ్లడంతో ఒక ప్రధాని ఇలా చేయడం పట్ల అయితే తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఎప్పుడు కూడా పాక్ ప్రధాని ఇలాంటి విమర్శలు చిక్కుకుంటూ ఉంటారు అనడానికైతే సందేహమే లేదు. అయితే ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ వేదికపై కూడా ఇలాంటి చేష్టలకి పాల్పడడం, ప్రధాని తీరుపై అయితే విమర్శల వర్షం కురుస్తుందనే చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అటు రష్యా నుంచి కూడా పుతిన్ కూడా ఎలాంటి ఆన్సర్ అయితే లేదు, ఎలాంటి స్పందన కూడా లేదు. మరి దీనిపై పాక్ ప్రధాని షరీఫ్ ఏమైనా స్పందిస్తారు? అసలు ఆ సమయంలో